ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు తెలంగాణలో ఏం పని? ఎందుకు రహస్య సర్వే చేస్తున్నారు? మరి అతన్ని రంగంలోకి ఎవరు దింపారు? అంటే తెలంగాణలో మరి ప్రశాంత్ కిషోర్ రహస్య సర్వే చేయాల్సిన పనేంటి? ఎవరు దింపారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారా? తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రహస్య సర్వే చేయించారా? బీసీ ఎజెండాతో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారా? అందుకోసం బీసీ నాయకుడి కోసం వేట ప్రారంభించారా? మరి చంద్రబాబు టచ్లోకి వెళ్ళిన సీనియర్ బీజేపీ నాయకులు ఎవరు? అందుకోసమే తెలంగాణలో పీకే టీంతో రహస్య సర్వే చేయిస్తున్నారా? అంటే నిజంగానే చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారని ఆ పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పట్ల ప్రజానాడి ఏ విధంగా ఉందోనది దానిపైనే రహస్య సర్వే కూడా చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ కవిత పార్టీ ప్రభావం ఎవరిపై ఉండబోతుందనేది కూడా దానిపై కూడా క్లారిటీ వచ్చేందుకు సమాచారం సేకరించినట్లుగా ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరి తెలంగాణలో బీసీ ఎజెండాతో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆయా పార్టీలలో బలమైన బీసీ నేతల సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది. కాగా ఆ బీసీ నేతల ప్రభావం ప్రజల్లో ఏ మేరకు ఉందని, ఒకవేళ తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగిస్తే సమర్థుడా కాదా అనే వాటిపై కూడా ఇప్పటికే సమగ్రమైన సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తున్నది. మరి ఈ తెలంగాణకు చెందిన బీసీ సీనియర్ నాయకులతో ఇప్పటికే చంద్రబాబు తనయుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ సమావేశమైనట్లు సమాచారం. ఎవరో బీసీ నాయకులు అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియని పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో చాప కింది నీరులా ప్రయాణం చేస్తూ పాగా వేయాలని చూస్తున్నట్లు అర్థమవుతున్నది. మరోవైపు చూస్తే దేశ రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉంటూ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాల్లోకి ఇప్పటికే ఎంటర్ అయిపోయారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే అధ్యయనం చేసిన పీకే టీం అసలు ప్రణాళికపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. కాగా గతంలో కేసీఆర్తో జత కట్టినట్టే కట్టి వెళ్ళిపోయిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పీకేను చంద్రబాబు రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహం రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై పీకే వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఒక దశ అంటే ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి చేసినట్లుగా పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తున్నది. మరి దీనిపై కూడా పీకే పూర్తి సమాచారాన్ని చంద్రబాబు నాయుడుకు అందజేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పగానే చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందనేది నగ్న సత్యం. తెలుగుదేశం పార్టీకి పీకే నేరుగా పని మొదలు పెడితే ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారంలోకి వస్తామని బహాటంగానే ప్రకటిస్తున్న వైనం మనందరికీ తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో ఈ విషయాన్ని స్పష్టంగా తామే మరోసారి అధికారంలోకి వస్తామని స్పష్టం చేసిన సంగతి కూడా మనకు తెలుసు. మరి వచ్చే ఎన్నికల్లో
పరిస్థితులు తమకే అనుకూలిస్తాయని మరోవైపు బీఆర్ఎస్ ప్రకటిస్తుండగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని బీజేపీ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పాగా వేస్తుందా? ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన పనిచేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఇప్పటికే ప్రశాంత్ కిషోర్తో సహా టీంలోని ముఖ్యులతో ఇప్పటికే భేటీ అయినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభావం పనిచేస్తుందా? పీకే టీం అనుసరించే వ్యూహాలు పనిచేస్తాయా అనేది మనం వేచి చూద్దాం.